టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. శాసన మండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. విద్యార్థులకు పవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నేర నియంత్రణకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం అన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. డ్రగ్ కంట్రోల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న డైరెక్టర్ షానవాజ్ కాసిం. కామ్రేడ్ బుచ్చిరెడ్డి ఆశయాలను సాధిస్తామన్న మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు. సహభావనలో బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలన్న విజయభాస్కర్ రెడ్డి. శ్రీ సరస్వతి మాత అనుగ్రహం కొరకు లక్ష పలకల స్తూపంలో భాగస్వామ్యం కావాలన్న పెనుగొండ శ్రీ వాసవి శాంతిధామం పీఠాధిపతి శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి. కుమ్మరి వామును కూల్చినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన కుమ్మరి సంఘం నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసన మండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, R&B శాఖ అధికారులు, ఆగాఖాన్ సంస్థ అధికారులు, అలాగే సంబంధిత అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసన మండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, R&B శాఖ అధికారులు, ఆగాఖాన్ సంస్థ అధికారులు, అలాగే సంబంధిత అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని, రానున్న సమావేశాలు ఈ భవనంలో జరపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర సర్కారు ఉందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అలసత్వం వదిలి R&B శాఖ అధికారులు, ఆగాఖాన్ సంస్థ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేసి నిర్ణీత సమయానికి భవనాన్ని అప్పగించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి పక్కనే ఉన్న గదిలో భవిత కేంద్రం ఏర్పాటుకు పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి పక్కనే ఉన్న గదిలో భవిత కేంద్రం ఏర్పాటుకు పరిశీలించారు. అవసరమైతే అదనపు గదిని నిర్మించాలని, ఈ కేంద్రంలో ఫ్రెండ్లీ టాయిలెట్,
ర్యాంప్, రైలింగ్, తాగునీరు, వినియోగించుకునే నీరు, ఫర్నిచర్, కృత్యాధార పద్ధతిపై విద్యార్థులకు నేర్పించేందుకు ప్రణాళికతో సహా అన్ని సదుపాయాలు ఉండాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండలంలోని రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రతిరోజు 3 లారీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. కాగా ప్రస్తుతం కేంద్రంలో 2 లారీలు పనిచేస్తున్నాయి. కేంద్రానికి వచ్చిన ధాన్యంలో తాలు, తరుగును గమనించిన జిల్లా కలెక్టర్ నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకురావాలని, రైతులతో తద్వారా మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. తాలు, తరుగును తొలగించేందుకు తూర్పారాబెట్టే యంత్రాలు ఇవ్వడం జరిగిందని వాటిని వాడుకోవాలన్నారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఈఓ భిక్షపతి తదితరులున్నారు. నల్గొండ 1 టౌన్ పరిధిలో గల మాన్యంచెల్కలో ఈరోజు తెల్లవారుజామున ఒక డిఎస్పీ, 8 మంది సిఐలు, 24 మంది ఎస్ఐలు, మొత్తం కలిపి 320 మంది పోలీస్ సిబ్బంది, ఒక ఎక్స్ప్లోజివ్ డాగ్, నార్కోటిక్ డాగ్తో దాదాపు 500 ఇళ్లలో సోదాలు చేయగా సరైన పత్రాలు లేని 165 వాహనాలు, 4 ఆటోలు, గాంజా చాక్లెట్స్, 2 హుక్కా పార్ట్స్, ఒక ఎయిర్ గన్ సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. నల్గొండ 1 టౌన్ పరిధిలో గల మాన్యంచెల్కలో ఈరోజు తెల్లవారుజామున ఒక డిఎస్పీ, 8 మంది సిఐలు, 24 ఎస్ఐలు, మొత్తం కలిపి 320 మంది పోలీస్ సిబ్బంది, ఒక ఎక్స్ప్లోజివ్ డాగ్, నార్కటిక్ డాగ్తో దాదాపు 500 ఇళ్లలో సోదాలు చేయగా సరైన పత్రాలు లేని 165 వాహనాలు, 4 ఆటోలు, గాంజా చాక్లెట్స్, 2 హుక్కా పార్ట్స్, ఒక ఎయిర్ గన్ సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎక్కువగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 150 అనుమానితులను గుర్తించడం జరిగిందని తెలిపారు. అలాగే 4 రౌడీ షీటర్స్ అదుపులో తీసుకోగా వీరిలో ఒకరి వద్ద నుండి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. మొత్తం 30 మందిని గాంజా టెస్ట్ నిర్వహించగా 8 మంది సేవించినట్టు టెస్ట్లో రిపోర్ట్స్ రావడం జరిగిందని, వీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేసి సేవించారనే దానిపైన విచారణ జరుపుతున్నామని అన్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ కాంట్రాక్టులో భాగంగా పట్టణంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కాలనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనపడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తీసుకున్నాకే అద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాలని, గంజాయి రహిత మాదక ద్రవ్యాలను నిలువరించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయిని అరికట్టడం కోసం 3 దశల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు గానీ, రవాణా చేస్తున్నట్లు గానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శివరాం రెడ్డి, సిఐలు రాజశేఖర్ రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, సిఐ మహాలక్ష్మయ్య, కరుణాకర్, ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జేబులో ఏమైనా చెక్ చేస్తాయా? జేబులో ఓపెన్ కూడా ప్యాకెట్ ఓపెన్ కర్ చెక్ చేయండి. చెక్ చేయండి. జేబులలో గంజాయి ఉంటే చెక్ చేయండి. आधार कार्ड है थोड़ा ऐसा बैठो ऐसा बैठो निकाल दे निकाल निकालो
ये ओरिजिनल है आधार कार्ड पूरा चेक करते हैं ఆధార్ కార్డులు మీకు ఎంతమంది ఉంటారు సస్పెక్ట్ బయట ఉన్నాడు కదా సస్పెక్ట్ ఓకే हम लोग मिस्त्री का काम करते हैं क्या है लेबर कर रहे हैं नहीं सर इधर सर हम लोग रहते पूरा 4-5 తీసుకుపోయింది మన దాంతో పాటు ఎవరున్నారు ఉన్నారు సార్ ఇప్పుడు వీడియో దగ్గర నుంచి మనం పట్టుకుని ఉన్నారు అందరూ కూడా సరే వెరిఫై చేయండి డైరీ డీటెయిల్స్ రాసుకుందాం ఆధార్ కార్డు కూడా తీసుకున్నాం మన దగ్గర అందరిని బయట తీసుకుంటే వీడు ఒక్కటి లోపలికి వచ్చింది సార్ తక్కువ పైన తీసేసి వెరీ గుడ్ సార్ సార్ కంగ్రాచులేషన్స్ చారినా సార్ क्या नाम है एमडी मुसाइद ఇక చారీ एमडी సార్ సార్ सज्जो फोन कर रहे हैं बोलो बोलो అన్న లాగిలా ఇస్తారా? బ్యాగ్లో కావాలి किरण फोन 887332 ఒక రెండు ఖాళీ ఉంది రావాలి పైకి ఇక్కడ డబ్బులు ఇద్దరు ఒకటి ఇంకా డబ్బులు అడుగుతుంది ఆయన మావాడు కదా సార్ రెండు ఉన్నాయి था इधर में वो गाँव को चला गया सुभाष नाम था उनका वो चले गया वो हमको भी नहीं मालूम उनके बारे में भाई बताओ पूरा कितना है 20 और అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇవాళ నల్గొండ టౌన్లో మాన్యం చెల్క అనే కాలనీలో నల్గొండ సబ్ డివిజన్ పోలీస్ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఆర్డీఓ గారి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకుని
ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ అంతా ఏరియా కూడా మనం సర్చ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న నల్గొండ సబ్ డివిజన్ సిఐలందరూ కూడా మొత్తం కలిపి 320 మెంబర్స్ ఫోర్స్తో మనము ఈ ఏరియా అంతా కూడా కార్డన్ చేసుకొని ఇవన్నీ కూడా మనము ఏమైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే లేకపోతే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం సుమారు ఒక 500 ఇల్లుల వరకు చెక్ చేసినాము. అందులో మనకి ఇప్పుడు సీజర్స్కి చూసుకుంటే ఒక 165 వెహికల్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ దొరకడం జరిగింది. అదేవిధంగా ఒక 4 ఆటోస్, ఒక 2 బ్యాండ్ హుక్కా సెటప్స్, ఒక ఎయిర్ గన్. ఈ ఎయిర్ గన్ కూడా ఒక రౌడీ షీటర్ వాళ్ళ ఇంటి నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. కొన్ని గాంజా ఆర్ భాంగ్ చాక్లెట్స్ కూడా ఒక 25 ప్యాకెట్స్ మేము సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఎవరికైనా అమ్ముతున్నారా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వలసలందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారని చెప్పి సమాచారం మీద ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీకి ప్లాన్ వేయడము, లేకపోతే ఏదైనా తప్పు పనులు చేయడం ప్లాన్ వేస్తున్నారని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇదంతా కూడా మనము ఇవాళ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ఒక 4 రౌడీ షీటర్లను మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు బయటికి వెళ్ళి వచ్చి గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి ఒక 30 డ్రగ్ కంట్రోల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, సమాచారాన్ని సమన్వయంతో పాలుపంచుకుంటే ఊహించని రీతిలో ప్రగతి కనబడుతుందని డ్రగ్ కంట్రోల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షానహవాజ్ కాసిం అన్నారు. శుక్రవారం ఆబ్కారీ భవన్లో ఎక్సైజ్ డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సమన్వయ సమావేశంలో ఈ 2 శాఖల అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం ఆబ్కారీ భవన్లో ఎక్సైజ్ డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సమన్వయ సమావేశంలో 2 శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రాణహాని, మత్తు కలిగించే నిషేధీ మందుల వినియోగం, డ్రగ్స్, గంజాయి, ఇతర రకాల డ్రగ్స్ వినియోగంతో యువత ఎంతో నష్టపోతున్నారని, ఈ విషయంలో ఏ శాఖ పనులు వారు చేసుకుంటూ కొన్ని మార్లు 2 శాఖలు కలిసి యువతను మత్తులోకి దింపుతున్న వారిపై ప్రత్యేక దాడులు నిర్వహించడంతో పాటు సమాచారాన్ని పంచుకుంటే బాగుంటుందని, ఈ మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించామని డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా 2 శాఖలు కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అనే అంశంపై చర్చించుకోవాలని, కలిసి దాడులు చేయడానికి ప్రాంతాలను గుర్తించి ముందుకు సాగాలన్నారు. 2 విభాగాల్లో సమాచార వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి 4తో కూడిన కామన్ ఇంటెలిజెన్స్ టీమ్ను ఏర్పాటు చేసుకోవాలని, ఇండస్ట్రియల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో జాయింట్ ట్రైనింగ్ రైట్స్, వాట్సాప్ గ్రూప్, ఇంటర్నెట్లలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యాచరణకు ఒక రూట్ మ్యాప్ను బుక్లెట్ రూపంలో తీసుకురావాలన్నారు. ఈ సమన్వయ సమావేశంలో ఎక్సైజ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ రామ్ధన్, డిప్యూటీ కమిషనర్లు కేఏబి శాస్త్రి, పి దశరథ్, అడిషనల్ ఎస్పీ భాస్కర్, అసిస్టెంట్ డైరెక్టర్ డి సరిత, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, ఎస్టీఎఫ్ టీం లీడర్లు అంజిరెడ్డి, ప్రదీప్ రావు, తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, చైతన్య, గోవింద్ సింగ్, అనిల్ రెడ్డిలు పాల్గొన్నారు. Not all drugs are intoxicants, but all intoxicants are, we can say, they are drugs. So, as drug control authority, you deal with all the pharmaceuticals which are also drugs, but may not be intoxicants. And the question comes where there happens some abuse of the drugs which are intoxicants. Unfortunately, there is no jurisdiction of NDPS Act to the drug control authorities. Earlier it has happened, and there comes the need of the joint operations. And many of the small variations may occur, which you can deal with the drug control rules and regulations. But major violations are occurring, which involve the NDPS substances, and this will be very harmful to the society and harmful to the
say consumers or users. So this will bring very bad name to the government, to the department, to both the departments. So there is every need for us to be very coordinate and cooperate with each other. This has happened in the past that we were involved in conducting joint raids. Wherever they are feeling that this substance is drug as well as an intoxicant and NDPS, then we used to go together. Or sometimes it happened that drug control authorities went to a particular place. There they were not aware that they were finding any case. But after going there, they have found them. When was the last successful joint operation here? Recently, 21st of April. 21st April in Malkajgiri station, sir. Where it is a codeine cough syrups, illegal diversion was Actually, that's a good word. Codeine drug is a habit forming drug. Yes, sir. A lot of people are using it, I have come to know. And difficult to understand whether a person is having a cough syrup, whether it is for abuse or for without treatment. But once we can get to know from the sales register or the purchase slip untadi kada. Suppose if one person is buying 100, one agency is buying 100 bottles from a pharmacy, so he can disguise it as a pharmacy is buying from a distributor is selling to another pharmacy. But pharmacy, how many persons ki పంపిస్తున్నారు కదా, ఒకే వ్యక్తికి 10 బాటిల్ ఇస్తే that is a sign that it is habitful. One person will take one. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నింగికెగిసిన ఎర్ర జెండా, నేలరాలిన అరుణతార, అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి సహచరుడు కామ్రేడ్ చిట్యాల బుచ్చిరెడ్డి మరణించడం చాలా బాధాకరమని చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాల బుచ్చిరెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడారు. నింగికెగిసిన ఎర్ర జెండా, నేలరాలిన అరుణతార, అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి సహచరుడు కామ్రేడ్ చిట్యాల బుచ్చిరెడ్డి మరణించడం చాలా బాధాకరమని చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాల బుచ్చిరెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. చిట్యాల బుచ్చిరెడ్డి చౌటుపల్ మండలం పంతంకి గ్రామంలో అనేక భూ పోరాటాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడిన సమర యోధుడని అన్నారు. చౌటుపల్ మండలంలో పార్టీ ప్రతిష్టకు ఎంతో కృషి చేశారని అన్నారు. క్రమశిక్షణకు, నిబద్ధతకు నిస్వార్థ వ్యక్తి బుచ్చిరెడ్డి అన్నారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, నాయకులు చీర్క సంజీవరెడ్డి, గోషిక స్వామి, అంతటి అశోక్, బండారు నరసింహ, బోయ యాదయ్య, మదర్, కందాల రవీందర్రెడ్డి, కృష్ణారెడ్డి, చిట్యాల నంద, ఆదిమూలం నందీశ్వర్ నివాళులు అర్పించడం జరిగింది. अमर है कामेड चिट्याल बच्चेडी गारू, अमर है, अमर है, अमर है कामेड चिट्याल बच्चेडी गारू, अमर है, अमर है, जोहार्लू हमारा वीरुలకు, जोहार्लू जोहार्लू. బండ్లగూడలోని సహభావన టౌన్షిప్లో బ్యాడ్మింటన్ కోర్టును టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బండ్లగూడలోని సహభావన టౌన్షిప్లో బ్యాడ్మింటన్ కోర్టును టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఫణికుమార్, కాంగ్రెస్ లీడర్స్ నరేష్, ప్రగతి, చైతన్య, శరత్, నాగరాజ్, విష్ణు, ప్రకాష్, అభి, రాజేందర్ రెడ్డి, ఢిల్లీ నరేష్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు భారీగా నష్టపోయారు. వెంటనే స్పందించిన గూండాల బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పింగళి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు భారీగా నష్టపోయారు. వెంటనే స్పందించిన గూండాల బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పింగళి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని, దరిదాపుగా 1 నెల కావస్తున్న ధాన్యం కాంటాలు సరిగా లారీలకు ఎక్కడం లేదని, అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దై రైతులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా పరదాలను సరఫరా చేయాలని కోరారు. కొన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి సరిపడా స్థలం లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నిమ్మల అవినాష్ రెడ్డి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, కార్తిక్ యాదవ్, సాయి యాదవ్, వరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
आई गई। శ్రీ సరస్వతి మాత అనుగ్రహం కొరకు లక్ష పలకల స్తూపంలో భాగస్వామ్యం కావాలని పెనుగొండ శ్రీ వాసవి శాంతిధామం పీఠాధిపతి శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. గురువారం శ్రీ కాళేశ్వర సరస్వతి పుష్కరాలలో పాల్గొని మార్గ మధ్యలో సూర్యాపేటలోని శ్రీ వాసవి మాత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్తా నివాసంలో విడిది చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడారు. పెనుగొండ శ్రీ వాసవి శాంతి ధామం పీఠాధిపతి శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గురువారం శ్రీ కాళేశ్వర సరస్వతి పుష్కరాలలో పాల్గొని మార్గ మధ్యలో సూర్యాపేటలోని శ్రీ వాసవి మాత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్తా నివాసంలో విడిది చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరం ఎంతో పవిత్రమైనదని తెలిపారు. ప్రతి ఒక్కరూ కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల్లో పాల్గొనాలని తెలిపారు. కలియుగంలో నామస్మరణ ఎంతో పవిత్రమైనదని తెలిపారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్టు వారిచే తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేయబోయే శ్రీ సరస్వతి దేవాలయంలో లక్ష పలకలతో దేశంలోనే మొట్టమొదటిసారిగా శ్రీచక్రంతో కూడిన రాతి పలకను సరస్వతి స్తూపం నిర్మించి ఈ పలకలు నిక్షిప్తం చేయబడుతుందని తెలిపారు. విద్యా అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి భక్తులందరూ లక్ష పలకల పూజా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. అంతకుముందు స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వచ్చిన భక్తులకు సరస్వతి పుష్కరాల నుంచి తెచ్చిన జలమును భక్తుల శిరస్సులపై చల్లి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపకులు ఈగ దయాకర్ గుప్తా, విజయలక్ష్మి దంపతులు, భక్తులు మిర్యాల శివకుమార్, గోపారపు రాజు, భువనగిరి విజయ్ కుమార్, బెలిదె అంజయ్య, బొల్లం రమేష్, కలకోటి నరసయ్య, గుండా శ్రీనివాసు, తెడ్ల ప్రభాకర్, సత్తయ్య, మిర్యాల కవిత, తెడ్ల పల్లవి, ఇమ్మడి పద్మ, హనుమాన్ల పుష్ప, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని కుమ్మరి సంఘం వారు కుండల తయారీకి కాల్చుటటువంటి కుమ్మరి వామును వారి దగ్గరలో కేటాయించబడినటువంటి స్థలంలో నిర్మించినటువంటి కుమ్మరి వామును ఎటువంటి సమాచారం లేకుండా ప్రభుత్వ అధికారులు కూల్చడం జరిగిందని కుమ్మరి సంఘం సభ్యులు తొలగించినటువంటి కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని కుమ్మరి సంఘం వారు కుండల తయారీకి కాల్చేటటువంటి కుమ్మరి వామును వారి దగ్గరలో కేటాయించినటువంటి స్థలంలో నిర్మించినటువంటి కుమ్మరి వాగును ఎటువంటి సమాచారం లేకుండా ప్రభుత్వ అధికారులు కూల్చడం జరిగిందని కుమ్మరి సంఘం సభ్యులు తొలగించినటువంటి కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీసీ మాజీ మంత్రి వర్యులుగా గంగుల కమలాకర్ ఉన్న సమయంలో మాకు స్థలాన్ని కేటాయించారని, ఇక్కడ కుండల తయారీకి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా అనుమతించిందని, 10 మందికి ఉపయోగపడేటటువంటి పర్యావరణ హితంగా చేసేటటువంటి కుండల తయారీ కేంద్రాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం ఇబ్బందికరమని వారు మండల పంచాయతీ అధికారికి వినతి పత్రాలు ఇచ్చి వారి నిరసన తెలపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క గ్రామ పంచాయతీ తీర్మానం చేసి స్థలాన్ని మాకు కేటాయించాలని, కుండల తయారీ కేంద్రానికి సహకరించాలని, ఎటువంటి సమాచారం అందించకుండా కూల్చినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, సభ్యులు, కుమ్మరి కులస్తులు పాల్గొన్నారు.
చేనేతల వృత్తిని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కందకం జాగా ఏకుందో ఈ కందకం జాగని పాటరీ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఈ సమాజంలో ఏదైతే నూతన పద్ధతుల ద్వారా తయారయ్యేటువంటి పరికరాలను తయారు చేసి చిన్న చిన్న యువతకి అంటే నిరుద్యోగ యువతకి ట్రైనింగ్ ఇప్పించి అట్లనే మహిళలు కూడా మా వాళ్ళంతా దాదాపుగా తట్టా బుట్టా నెత్తిలేసుకొని రోజు పని చేసుకుంటుంటారు. మా వృత్తి ఆచరణ లేదు కనుక దీనికి వాళ్ళకి ట్రైనింగ్ లేదు కనుక ఈ ట్రైనింగ్ ఇప్పించే దానికోసం ఇక్కడ ఈ ప్లేస్ని మేము గతంలో దాదాపుగా ఉప ఎన్నికల సందర్భంగా గవర్నమెంట్కి మేము వినియోగించుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా దీని మీద తీర్మానం పెట్టిండు. నెక్స్ట్ దానితో పాటు గంగుల కమలాకర్ కూడా 25 లక్షల రూపాయలు దీనికి కేటాయిస్తాం, మీరు షెడ్ కట్టుకొని ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోమని చెప్పన్నారు. అయితే మేము వాస్తవంగా మా అనైక్యత వల్ల మేము దాన్ని ముందుకు తీసుకుపోలేకపోయినాం. ఆ లోపల గవర్నమెంట్ పోయిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇప్పటికైనా ఈ భూమి వచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. ఇక్కడనే దాదాపుగా పాటరీ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఏదైతే యువతకు మహిళలకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి ఈ సమాజంలో కావాల్సిన పాత్రలు తయారు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పని కోరుతూ ఈ జాగాని ఇప్పటికైనా మాకు కేటాయించాలని చెప్పని కోరుతున్నాం. హెడ్లైన్స్ మరోసారి. శాసన మండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. విద్యార్థులకు పవిత్ర కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నేర నియంత్రణకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం అన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. డ్రగ్ కంట్రోల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న డైరెక్టర్ షానావాజ్ కాసిం. కామ్రేడ్ బుచ్చిరెడ్డి ఆశయాలను సాధిస్తామన్న మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు. సహభావనలో బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలన్న విజయభాస్కర్ రెడ్డి. శ్రీ సరస్వతి మాత అనుగ్రహం కొరకు లక్ష పలకల స్తూపంలో భాగస్వామ్యం కావాలన్న పెనుగొండ శ్రీ వాసవి శాంతిధామం పీఠాధిపతి శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి. కుమ్మరి వామును కూల్చినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన కుమ్మరి సంఘం నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.